పిల్లలారా, ప్రభు తన కనికరపు కాపుదల మనకు మన కుటుంబాలకు అనుగ్రహించి శ్రేష్టమైనటువంటి ఈ రాత్రికాల సమయంలో ప్రభుని బల్ల యొద్దకు, ఆయన చివరి బల్ల తన శిష్యులకు పంచిన రీతిగా ఈ రాత్రి ఆయన బల్ల యొద్దకు మనలను సజీవులుగా నడిపిన ప్రభువుకు నేను స్తుతి చెల్లిస్తూ కూడిన మీ అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తుంటున్నాను. పిల్లారా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క చివరి బల్ల లేదంటే ప్రభువు బల్ల, రాత్రి ఇచ్చినటువంటి బల్లను గురించి అనేక సంవత్సరాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాము. లెంటులో ఇది చివరి దినం. లెంటులో చివరి దినం. ఈ 40 దినాలుగా దేవునితో, దేవునిలో, దేవుని చిత్త ప్రకారంగా నడిచిన మీ అందరికీ కూడా శుభాలు పలుకుతూ ఈ రాత్రికాల సమయంలో బల్లకు వెళ్ళేటి ముందట మనము ఏమై ఉన్నాము. గత సంవత్సరంలో అభిషక్తులు మాట్లాడుతూ బల్ల మేడగది అనుభవాన్ని, బల్ల దావీదు గారి యొక్క గృహాన్ని, బల్ల ప్రభువుచే ఆశీర్వదింపబడి విరిచి ఇచ్చినటువంటి అనుభవాన్ని మనకు ఆయన పంచున్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో బల్లను తీసుకోవడానికి, బల్లను పుచ్చుకోవడానికి, బల్లను అందుకోవడానికి ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చిన మీతో ఈ రాత్రి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. అయితే ఈ బల్లను గురించినటువంటి భాగాలు 4 శుభవార్తల్లో కూడా మనకు అగుపడతా ఉంటాయి. 4 శుభవార్తల్లో కూడా అగుపడతా ఉంటాయి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ కూడా ఈ బల్ల యొక్క ప్రత్యేకత, ప్రశస్తత, ఆ యొక్క అద్వితీయమైనటువంటి శ్రేష్టతను గురించి వారు మాట్లాడినటువంటి విధం కూడా మనకు కనబడతా ఉంటుంది. అయితే 4 శుభవార్తల్లో కూడా ఇది ప్రభుల వారు ఈ బల్ల గురించి చెప్తూ మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలో, లూకా శుభవార్త 22వ అధ్యాయంలో, యోహాను శుభవార్త 13వ అధ్యాయంలో, మార్కు శుభవార్త 14వ అధ్యాయంలో కూడా ఈ బల్లను గూర్చినటువంటి చివరి రిలేషన్ లేక ఆ యొక్క టుగెదర్నెస్, వారికి ఉన్నటువంటి చక్కనైనటువంటి అనుబంధాన్ని ప్రభుల వారు ఆ శిష్యులతో పంచినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభుల వారు తెల్లవారితే ఆయన ప్రాణం పెట్టబోతుంటున్నారు. తెల్లవారితే ఆయన సిలువను మోయబోతుంటున్నారు. తెల్లవారే వరకు కాదు, కానీ బల్ల దగ్గర నుండి ప్రభుల వారు ఎంతో ఎంతో భారము కలిగినటువంటి విషయాలు తన శిష్యులతో ఆయన పంచినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. యోహాను శుభవార్తలో 13వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చూస్తుంటున్నప్పుడు, యోహాను శుభవార్త 13వ అధ్యాయము 18వ వచనం, మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగుద్ది. నాతో పాటు భోజనం చేసేవాడే నా మీదకు మడిమ ఎత్తుతాడట. మడిమ అంటే ఎక్కడుంటుంది? మడిమ ఎక్కడుంటుంది? భోజనం పెట్టినోడు ఏమెత్తుతాడట? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రాత్రి మీరు ఎవరైనా నన్ను విందుకు పిలిస్తే, నాకు భోజనం పెడితే, నేను మీకు షేకండ్ ఇచ్చి బయటకు రావాలి. కానీ మీ ఇంటి దగ్గర కొంచెంగానైనా నా పాదం మీకు తగిలితే ఎంత ప్రాణం విలవిల్లాడుతుందో, ఎంత కోపం వచ్చుద్దో, ఎంత బాధ వచ్చుద్దో, ఎంత వేదన వచ్చుద్దో, అది మీ జీవితంలో మరుచిపోలేని మరుపురానటువంటి విషయం. అయితే ప్రభుల వారు మాట్లాడే మాట ఏంటి అంటే గనక, నా మీదకు మడిమే ఎత్తుతాడు వాడు, నా మీదకు మడిమే ఎత్తుతాడు. ఎలాగెత్తుతాడు? విరోధముగా ఎత్తుతాడు అనేటటువంటి మాట నేను ఈ రాత్రి నా వర్తమానంలో మీకు తెలియచేయాలనుకుంటున్నటువంటి 5 అంశాలు ఏంటి అంటే, నెంబర్ 1, ఆయనతో పాటు కూర్చున్నవాడు
యేసును అమ్ముకున్న శిష్యుడిగా కనబడతా ఉన్నాడు. ఆయనతో పాటు కూర్చున్నవాడు యేసును అమ్ముకున్న శిష్యుడిగా కనబడతా ఉన్నాడు. నెంబర్ 2, ఆయనతో పాటు కూర్చున్నవాడు యేసును ఎరగను అన్న శిష్యుడిగా కనబడతా ఉన్నాడు. ఆయనతో పాటు కూర్చున్నవాడు ఆయన ఎవరో నాకు తెలవదు అన్నట్టుగా కనబడుతుంటున్నాడు. నెంబర్ 3, ఆయనతో పాటు కూర్చున్నవాడు ఆయనను దూరం నుంచి వెంబడించేవాడిగా కనబడతా ఉన్నాడు. నా 3వ మాట, ఆయనతో పాటు కూర్చున్నవాడు ఆయనతో పాటు అంతవరకు అనేక ప్రదేశాల్లో ఉన్నవాడు, ఆయనతో పాటు అనేక అనుభవాలు కలిగిన వాడు ఆయనకు దూరముగా వెంబడిస్తుంటున్న వాడుగా కనబడుతుంటున్నాడు. నెంబర్ 4, ఆయనతో పాటు కూర్చున్నవాడు ఆయన యొక్క బాధ్యత, ఆయన యొక్క తల్లి బాధ్యత తీసుకున్నవాడుగా కనబడుతుంటున్నారు. నెంబర్ 4, ఆయనతో పాటు కూర్చున్నవాడు ఆయన బాధ్యత, ఆయన యొక్క తల్లి బాధ్యత తీసుకున్నవాడుగా కనబడుతుంటున్నాడు. నెంబర్ 5, ఆయనతో పాటు కూర్చున్నవాడు ఆయన లేచాడు అంటే ఆయన గాయాల్లో నేను వేలు పెడితేనే కానీ నేను నమ్మను అన్నవాడిగా కనబడుతుంటున్నారు. 5 క్యారెక్టర్స్ మీ ముందట పెడుతుంటున్నాను. 5 క్యారెక్టర్స్. ఇందులో ఏ క్యారెక్టర్ లో మనం ఫిట్ అవుతుంటున్నామో ఆలోచించుకోవాలి, సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవునికి అతి ప్రియులైన దేవుని పిల్లలారా, ఈ అంశము, ఈ భాగము మన చిన్ననాటి నుంచి వింటున్నదే. ఆయన చివరి రాత్రి ఆ మేడగదిలో శిష్యులు సిద్ధపరిచినటువంటి విందులో ఆయన ఒక రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకి ఇచ్చి ఇది పుచ్చుకొని తినండి అని చెప్పినటువంటి మాట. లేదా మరొక పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైనటువంటి మీ కొరకు చిందించబడుతున్నటువంటి క్రొత్త నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి అనేటటువంటి మాట. అయితే అంతటి శ్రేష్టమైనటువంటి విందును ఆయన తన శక్తి కొలది చేయగలిగినటువంటి చివరి విందును పొందినటువంటి వారు ఎట్లాంటి క్యారెక్టర్స్ కలిగి ఉన్నారు అంటే, ఒకడేమో వ్యాపారం చేస్తుంటున్నారు ఎవరైతే భోజనం పెట్టారో ఆయన మీద, ఒకడైతే నీ కొరకు నా ప్రాణమన్నా ఇచ్చేస్తారు కానీ అసలు నీ నుద్దిలో ప్రసక్తి లేదని గంటలు తిరక్క ముందటే ఆయన ఎవరో నాకు తెలవదు అంటా ఉన్నారు. మరొకరైతే కూడా వెళ్తే ఎక్కడ పట్టుకుంటారో ఎవరు పట్టుకుంటారని దూరాన్ని వెంబడిస్తుంటున్నారు. మరొకరైతే ఇక తప్పని పరిస్థితుల్లో నా తల్లి రెస్పాన్సిబిలిటీ నీదే అంటే కనుక ఓకే అన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరొకరైతే నేను చెక్ చేస్తేనే కానీ వాక్యం అంటది కీర్తనలో, రుచి చూచి తెలుసుకొనిడి యెహోవా ఉత్తముడు అని. ఆయనను టెస్ట్ చేయకూడదు, ఆయనను టేస్ట్ చేయాలి. ఆయనను పరీక్షించకూడదు, ఆయనతో ఆయన కొరకు మనము జీవించాలి. ఈ రాత్రి వాక్యం దగ్గర ఉన్నటువంటి ఆయన బల్ల దగ్గరకు వస్తున్నటువంటి నా ప్రియ కుటుంబమా, ఏ గుంపులో ఉన్నావు నువ్వు? 5 గుంపులు చెప్పాను కదా, ఏ గుంపులో ఉన్నావు? మెట్లు దిగిన తర్వాతన, బల్ల తీసుకున్నాక మెట్లు దిగిన తర్వాతన నువ్వు ఏ గుంపులో కనబడతావు? ఆయన కొరకు నిలిచేదానిగా ఉంటావా? దూరం నుంచి వెంబడించేదానిగా ఉంటావా? నాకెవరో తెలవదు అన్నట్లుగా ఉంటావా? సొసైటీలో ఆయన కొరకు సాక్షిగా ఉంటావా? ఆయన యొక్క ఈ సువార్త భాగ్యాన్ని ఎంచుకొని ఆయన కొరకు సాక్షిగా జీవిస్తావా? ఆలోచించాల్సిందిగా నేను తెలియచేస్తున్నాను. చూస్తుంటున్నాము మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుంచి మనం చూడగలిగితే, మత్తయి శుభవార్త 26 మనం చూడగలిగితే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి, నిదానమే ప్రధానము, విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి. దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారు అక్కడ విందు జరుగుతా ఉంది. విందులో అందరూ కూర్చున్నారు, 13 కూర్చున్నారు విందులోను. 13లో ప్రభుల వారు లేచి నిలబడ్డారు, ఓ రొట్టె తీసుకున్నారు, విరిచారు, దానిని ఆశీర్వదించారు. ప్రార్థిస్తే సరిపోయిద్దిగా కాదు, ఆయన
ఆశీర్వదిస్తుంటున్నారు ఆ రొట్టెను. ఎందుకని ఇక మీదట నా చేతితో మీకు రొట్టె పెట్టే ఛాన్స్ లేదు. దిస్ ఈజ్ ఫైనల్ సప్పర్ అన్నట్లుగా, ఇది చివరి విందు అన్నట్లుగా, చివరి భోజనం అన్నట్లుగా, చివరి ఈ ఫెలోషిప్ అన్నట్లుగా ప్రభులు వారు దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇస్తుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమేనా వారి చేతికి ఇచ్చిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఇది నా శరీరము, ఇది నా శరీరము. ఆయన శరీరము తీసుకున్నటువంటి వ్యక్తి ఆయనను అమ్మడానికి పోయాడు. ఆయన శరీరాన్ని తినినటువంటి వ్యక్తి ఆయన ఎవరో నాకు తెలవదు అంటున్నారు. ఆయన శరీరాన్ని తిన్నటువంటి వ్యక్తి కూడా నడిస్తే ప్రమాదమేమో అని దూరాన్నించి వెంబడిస్తున్నారు. ఆయన శరీరాన్ని తిన్నటువంటి వ్యక్తి సిలువ ముందటగా ఎక్కడో నిలబడితే, ఇదిగో నా తల్లి, ఇక్కడి నుంచి మీ బాధ్యత నీది అని చెప్తుంటున్నారు. ఆయన శరీరాన్ని తిన్నటువంటి వ్యక్తి సాక్ష్యం వినిన తర్వాత, ఆయన లేచారు అని వినిన తర్వాత అతడు ఏం చేస్తుంటున్నాడు అంటే, ఆయన గాయాలలో నేను వ్రేలు పెడితేనే కానీ నా శరీరము అని చెప్పి ఆయన శరీరాన్ని వారికి ఇస్తే వారు పలుకుతున్నటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి లక్షణాలు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు యేసును మనము ఎలాగా చూపిస్తుంటున్నాం ఈ లోకములో, దేవుని పిల్లలారా, ఇదే భాగాన్ని మనము మార్కు శుభవార్తలో కూడా మనం చూస్తాం. 14:22 మార్కు శుభవార్తలో వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనిడి, ఇది నా శరీరము, ఇది నా శరీరము. ఇప్పుడు మనం ఆలోచిద్దాము. ప్రభువు వారి చేతికి రొట్టెని ఇచ్చిన తర్వాత ఇది నా శరీరము అంటే వారి యొక్క హృదయం ఎలా ఉంటది? ఓ సందర్భంలో యేసు క్రీస్తు ప్రభువు వారి మందిరంలో ఉంటే, మందిరంలోనికి అనేకులు కానుకలు తీసుకొచ్చి వేస్తా ఉంటే, కానుకలు అనేకులు తీసుకొచ్చి వేస్తా ఉంటే, ఒక ఆమె, ఓ బక్కామె, ఓ దీనురాలు, ఒక విధవరాలు, ఒక వృద్ధురాలు ఆమె తీసుకొచ్చి చిన్న కానుక వేసింది. ప్రభులు వారు ఆమెను అప్రిషియేట్ చేస్తారు. ఏమని? ఈమె తన జీవనం అంతా తెచ్చేసేసింది అంటారు. ఆయన అభినందిస్తారు. ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది, తన జీవనం అంతా వేసేసింది అని. కానీ ప్రభుల వారు జీవనం కాదు, కానీ ఆయన జీవితాన్నే దారబోస్తుంటున్నారు, ఆయన జీవితాన్నే త్యాగం చేస్తుంటున్నారు, ఆయన ప్రాణాన్నే ప్రజలకు లేక అక్కడ ఉన్నటువంటి శిష్యుల చేతుల్లో పెడుతుంటుంటే వారి యొక్క రియాక్షన్ ఎలా ఉంది? ఈ రాత్రి బల్ల దగ్గరకు వస్తుంటున్నాం కదా, నీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? రేపటి దినాన్ని మందిరానికి వచ్చిన తర్వాత ఎవరైనా కదా ఆ 7 మాటల మీద మాట్లాడేటప్పుడు అనుకోకుండా దుఃఖం వస్తుంది. నేనంటాను, అనుకోకుండా దుఃఖం రావడం కాదు, కానీ ఆ ప్రభువు వారు పలుకుతుంటున్న 7 మాటలు ఒక మాట కాదు, 7 మాటలు కూడా ఎస్ నాతోటే మాట్లాడుతుంటున్నావు ప్రభా, నేను ఇంకా సరి చేసుకోవాలి, నేను ఇంకా సరిదిద్దుకోవాలి, నేను ఇంకా చక్కబరుచుకోవాలి. ఇంతకు ముందట దైవజనులు ప్రమాణం చేయించున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చే ముందట, నేను దోషిని, నేను పాపిని, నన్ను కరుణించని ప్రమాణం చేయించుకున్నారు. ఓకే, ప్రభువుకు మనం ప్రమాణం చేసిన తర్వాత కూడా మన జీవితాలు పాత జీవితం అయితే యూదాకి మనకు తేడా ఏంటి? పేతురుకు మనకు తేడా ఏంటి? ప్రభువును దూరంగా వెంబడిస్తున్నటువంటి శిష్యులకు మనకు తేడా ఏంటి? కష్టకాలంలో ఆయన యొక్క గాయాల్లో చేతి పెట్టినటువంటి తోమకు మనకు తేడా ఏంటి? ఈ రాత్రి ఆలోచించండి, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క జీవితం ఎట్లా ఉంది? వాక్యానుసారంగా ఉంటున్నామా? ఒకసారి కాదు ఇది వింటుట, ఈ ప్రసంగం మనం వింటుట. ఈ సంవత్సరం మాత్రమే కాదు మనం ఈ వాక్యం వినేది, ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం. ఎంతో మంది మాట్లాడుతుంటున్నారు. ఎంత మార్పు వచ్చింది మన జీవితంలో? ఎంత మనం మారకుంటే గనకనా మనము ఒకవేళ యూద బ్యాచ్యేమో, మార్పు లేకుంటే గనకనా
యేసుతో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు యూదా. యేసు ఆ యూదాకు చాలా శ్రేష్టమైనటువంటి జాబ్ ఇచ్చారు. అతడు ఫినాన్స్ అంతా అతడే చూసుకుంటున్నాడు. ఆర్థిక సంబంధమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అతడే చూసుకుంటున్నాడు. చివరకు ఆ ఆర్థిక శాఖ పొందినటువంటి ఆ వ్యక్తి ఇంకా లాభాపేక్ష ఆలోచించి యేసునే అమ్మేశారు. కరుణామయుడిని మనం ఎన్ని సంవత్సరాలుగా వెంబడిస్తుంటున్నాము, ఆ కృపామయుడిని ఎన్ని సంవత్సరాలుగా వెంబడిస్తుంటున్నాము. ఈరోజు ఈ 5 క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ నిది నేనంటాను. ఆయన గాయాల్లో చేయి పెట్టి పరిశీలించినటువంటి తోమా భారతదేశాన్ని రక్షించడానికి వచ్చేసాడు. ఆయన గాయాలలో వ్రేలు పెట్టి పరిశీలించినటువంటి తోమా భారతదేశానికి స్వార్థను నా ప్రభువును తెచ్చి పరిచయం చేశాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఆయన ఎవరో నాకు తెలవదు అన్నటువంటి పేతురు గారు ఆయన కొరకు తల్లకిరిందులుగా సిలువ వేయబడి యావత్ ప్రపంచానికి సువార్తను పంచిన వ్యక్తుల్లో ఉన్నాడు. నువ్వేం చేస్తుంటున్నావు? ఎన్ని మార్లు ప్రతి నెల బలలో చేయబెడుతుంటున్నావు. ఏం మార్పు వచ్చింది? ఏం మారుతున్నావు? మారకుంటే మన భక్తి జీవితం మారకుంటే లెంట్లు వెళ్ళిపోతుంటున్నాయి, ఈస్టర్లు వెళ్ళిపోతుంటున్నాయి, మనకు గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోతుంటున్నాయి, అన్నీ వెళ్ళిపోతుంటున్నాయి. కానీ నువ్వు ఎక్కడ దానివి అక్కడే ఉంటే కనుక ప్రయోజనం ఏంటి? దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఆలోచించండి. నా మాటలు ముగించాలి కాబట్టి నేను చెప్తుంటున్నాను. 5 క్యారెక్టర్స్ మీ ముందట పెట్టాను. లూకా శుభవార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూడగలిగితే, లూకా శుభవార్త 22వ అధ్యాయము 31వ వచనము. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్తా ఉన్నారు ప్రభువు వారు. ఏం చెప్తుంటున్నారు అంటే, మిమ్మల్ని చాలా చాలా శ్రమల గుండా నడిపిస్తాడు, చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గుండా మీ ప్రయాణం ఉంటుంది. నేను ఉన్నంత కాలం చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. నేను వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఫేస్ చేస్తున్నటువంటి మీరు ఎట్టుండాలి అంటే, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత మిగిలిన వారిని కూడా స్థిరపరచాలి. ఈరోజు అసలు మనం స్థిరపరిస్తే కదా మిగిలిన వారిని స్థిరపరచడానికి. పేతురు గారికి ప్రభువుల వారు చెప్పినట్లుగా, ఆయన యేసు ప్రభువుల వారు చనిపోయిన తర్వాత కొద్ది దినాలు అటు ఇటు ఆడాడే, కానీ తదుపరి ఆయన తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయడం మాత్రమే కాదు, కానీ అనేకులను పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడపడానికి, పరిశుద్ధాత్మ దిగువచ్చు రీతిలో భక్తి చేసి అనేకులకు పరిశుద్ధాత్మను పరిచయం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. నేను నిన్ను ఎరుగను అన్నటువంటి పేతురు, ఆయన కొరకు నేను చావడానికి సిద్ధము అన్నాడు. సోదరం చేయలేచాడు. ఈ రాత్రి నేను అంటున్నాను, ఈ రాత్రి నువ్వు ఏ ఉద్దేశంతో బల దగ్గరకు వచ్చావో, ఏ ఉద్దేశంతో చివరి బల దగ్గర కనబడుతుంటున్నావో, లెంట్ అయిపోతుంది కదా, ఈ రోజుతోటి ఫాస్టింగ్స్ గట్ట ఫినిష్ అని వచ్చావేమో. కానీ ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఈ చివరి బల ఇచ్చేటి ముందట చివరి రాత్రి ప్రభువుల వారు పలుకుతున్నటువంటి మాట, నీవు ఏ గుంపులో ఉన్నావు? ఈ ప్రశ్న నీ ముందట పెట్టుకుంటున్నారు. ఏ గుంపులో ఉన్నావు? పేతురు ఆయన ఎవరో నాకు తెలవదు అన్నాడు, కానీ రియలైజ్ అయినటువంటి పేతురు ఆయన కొరకు హతసాక్షిగా మారిపోయాడు. రియలైజ్ అయినటువంటి తోమా భారతదేశంలో హతసాక్షి అయిపోయాడు. రియలైజ్ అయినటువంటి ఆయన శిష్యులు ఆయన యొక్క పరిచర్య భారాన్ని బాధ్యముగా ఎంచుకొని
ప్రపంచానికే ప్రభును పరిచయం చేశారు. నేను అంటా ఉన్నాను, నా ముగింపు మాటలుగా అంటా ఉన్నాను, నీవు ప్రభును ప్రక్కింటుడు కన్నా పరిచయం చేసావా? ప్రపంచానికి అనట్లా, ప్రక్క ఊరికి అనట్లా, ప్రక్క వీధికి అనట్లా, ప్రక్కింటోడికి నీ నైబర్స్కు ప్రభుని పరిచయం చేసావా? నిన్ను చూసినప్పుడు గుడ్ క్రిస్టియన్ అంటా ఉన్నారా? లేకుంటే గనక నీవు రేపు ఏడుపు కూడా నీ బ్రతుకులో ఒక నటనేమో. జాగ్రత్త. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. నేను అంటున్నాను, 5 క్యారెక్టర్స్ మీ ముందట పెట్టాను. ఒకడు అమ్ముకుని పోయాడు, పోయాడు వాడు. మరొకడు తెలవదు అన్నారు, కానీ ఆయనను తెలుసుకున్న తర్వాత యావత్ ప్రపంచానికి పరిచయం చేశారు. మరో వ్యక్తి నేను చూస్తేనే గాని, తాకితేనే గాని, అది గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను అన్నాడు. ఆ వ్యక్తి నా దేశానికి సువార్తను పరిచయం చేసి నా ప్రభువు వారిని పరిచయం చేశాడు. మరో వ్యక్తి దూరం నుంచి వెంబడించాడు, కానీ ఆయనకు దగ్గరైపోయినటువంటి పరిస్థితి. మరో వ్యక్తి సిలువ ముందర కనబడతా ఉంటే ఆయన రెస్పాన్సిబిలిటీ అతని మీద పెట్టాడు. ఈ రాత్రి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు వాళ్ళ దగ్గరికి వచ్చే ముందట? ఇది ఆయన శరీరము, ఇది ఆయన రక్తము. దీన్ని పుచ్చుకున్నప్పుడు మనం కూడా జల్లెడ పట్టబడతాం. ఈ లోకమైనటువంటి పరిస్థితుల్లో, లేక ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమల్లో, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి కొలిమిలో లేదా జల్లెడలో మనం జల్లింపబడినప్పుడు ఆయన కొరకైనటువంటి జీవితం మనకు కనబడుతుందా లేదా అన్నది ప్రశ్నించుకోవాల్సిందిగా నేను విజ్ఞాపన చేస్తా ఉన్నాను. పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభుల వారు ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే గనక, ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ దీనిని మనము చేయాలి. ఏదో వచ్చాము కాబట్టి, ఏదో సిద్ధం చేశారు కాబట్టి, ఏదో తీసుకోవాలి కాబట్టి, ఏదో తీసుకోకపోతే ప్రాణం అదోలా ఉంటది కాబట్టి వాళ్ళ దగ్గరకు రామాకండి. ఇది ఆయన శరీరము, ఇది ఆయన విలువైనటువంటి, వెలకట్టలేనటువంటి అతి శ్రేష్టమైన పరిశుద్ధ రక్తము అని ఎంచి ఆ బల్ల దగ్గరికి వచ్చేటి ముందట, ప్రభువా నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా, నా జీవితాన్ని మార్చినైనా నీ చిత్త ప్రకారం, నీ ఇష్ట ప్రకారం, నీకు నచ్చే రీతిలో నా బ్రతుకు మార్చినైనా. ఈరోజు తెల్లవారితే మీరు సిలువకి వెళ్ళే ముందట ఇచ్చినటువంటి చివరి విందులో నేను కూడా పాల్గొంటున్నాను. నా జీవితం అమ్మిన వాళ్ళలా కాకుండా నమ్మిన వాళ్ళలా నా జీవితాన్ని మార్చు ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకొని బల్ల దగ్గరికి మనం తల్ల వచ్చుదాం.